వచనాన్ని ముగించాం. అక్కడ ఏం ముగించామంటే, నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, మరి ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు. మరి మోషే ఎలా ఫరో నా మాట ఎలా వినగలడు అన్నట్టు మాట్లాడితే దానికి కొంత సమాధానం చూసాం. కానీ మోషేకి మాట్లాడే సామర్థ్యం లేకపోయినా అతను ఒక నమ్మకమైన వాడు కాబట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టల. అంటే ఈ 2 అవసరం. ఏది నమ్మకం అవసరం, సామర్థ్యం అవసరం. ఈ రెండిట్లో ఏదైనా ఒక దానిని ఎన్నుకోమంటే దేవుడు నమ్మకాన్ని ఎన్నుకుంటాడు గాని సామర్థ్యాన్ని గాదు. సామర్థ్యవంతులు అబద్ధికులు గావచ్చు, దొంగలు కావచ్చు, దోచుకునేవారు కావచ్చు. మరి ఆ టాలెంట్ అంటాం గదా! టాలెంట్ అయినా సామర్థ్యం? అబ్బా! భలే టాలెంట్ ఉందట మోసగించడానికి. అంటే మోసగించడానికి కూడా టాలెంట్ ఏంది? తర్వాత చెడు మదులకు కూడా టాలెంట్ ఉంది. అంటే మంచికే కాదు, చెడ్డ వాటికి కూడా సామర్థ్యం ఉంది గానీ, దేవుడు సామర్థ్యానికి విలువివ్వడం లేదు గానీ, ఆయన నమ్మకానికే విలువిస్తున్నాడు. అంటే క్రొత్త నిబంధన కానీ, దేవుని మాటలు గాని, దేనిని ఆధారం చేసుకుంటూ ఉందంటే విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మకమా? అవును. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమన్నట్టు విశ్వాసం, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచాయి. మరి ఇలాంటి విషయాల్ని మనం ఎక్కడ ఎక్కువ చూస్తామంటే, దైవికమైన కార్యంలో నమ్మకం కంటే కూడా సారీ సామర్థ్యం కంటే కూడా నమ్మకమే గొప్పది. అంటే ఏమీ రాకపోయినా దేవుడు అతనిని తన పనిలోనికి ఒక యోగ్యమైన పాత్రగా ఆయన వాడుకోగలరు. సరే, నిర్గమకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో చూసాం. 13వ వచనంలో మరి యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించాను. అంటే దేవుడైతే తాను ఉన్నటువంటి మాట మీద స్థిరంగా ఉన్నాడు. నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళు. కానీ మోషే కూడా తన మాట మీద స్థిరంగానే ఉన్నాడు. నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, మాట మాంద్యం కలిగిన వాడిని, మరి నా మాట వాళ్ళు వినరన్న కాన్సెప్ట్ లో మోసే ఉన్నాడు. దేవుడైతే వెళ్ళమంటున్నాడు. ఇది పదే పదే మనం చూడగలుగుతున్నటువంటి పదాలన్నమాట. 14వ వచనములో స్టార్ట్ చేశాడు. పితరుల కుటుంబాలతో స్టార్ట్ చేశాడు. అక్కడ ప్రత్యేకంగా లేవి వంశస్థుల గురించే మాట్లాడతాడు. కానీ రూబేన్ కూడా ఉన్నాడు కదా, సిమియోన్ ఉన్నాడు కదా. కానీ రూబేన్ గురించి, సిమియోన్ గురించి క్లుప్తంగా చెప్పినా, మరి లేవి వంశాన్ని గురించి సవివరంగా తెలియజేశాడు. 14వ వచనంలో ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీల కుటుంబంలో మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేల్ జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు ఆనోకు, పళ్ళు, హెస్రోను, కర్మి, వీరు రూబేను కుటుంబం. అంటే క్లుప్తంగా రూబేను వంశాన్ని చెప్పేశాడు. అంటే రూబేన్ ఎందుకు చెప్పాలంటే ఆయన జ్యేష్ఠుడు కదా. మరి జ్యేష్ఠ కుమారుని చెప్పకపోతే బాగుండదేమో బహుశా. అందుకని జ్యేష్ఠునితో ప్రారంభించాడు, లేవితో ముగించాడు. రెండో వాడు సిమియోను. మరి సిమియోను కుటుంబంలో ఉన్నటువంటి వాడు ఎవరంటే సిమియోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు, కనాను స్త్రీకి కుమారుడైన షావుల్. వీరు సిమియోను కుటుంబము. 16వ వచనంలో లేవి కుమారుని గురించి మాట్లాడుతూ అది దరిదాపుల్లో 18 దాకా పోతుంది. 18 కాకుండా తర్వాత 19 నుండి కూడా 24 కాదు కానీ చివరి దాకా వాళ్ళే ఇంకా. అంటే లేవి వంశాన్ని గురించి సవివరంగా తెలియజేస్తూ ఉన్నాడు కానీ ఈ రూబేను గురించి, కానీ ఈ సిమోను గురించి కూడా మనం కొంతవరకు మనం క్రాస్‌లోకి వెళ్లి చూద్దాం. మరి రూబేను ఎంత ఘనుడు? రూబేను ఎలాంటి వాడు? మరి రూబేను ఎవరికి కుమారుడు?
అంటే రూబేను ఇశ్రాయేలు కుమారుడు కాదు. యాకోబుకి నలుగురు ఉన్నారు కాబట్టి ఆ నలుగురు స్త్రీలు ఎవరికి పుట్టారనేది. మరి ఇంతకుముందు మనం రెండవ అధ్యాయంలో చూసాం. రెండవ అధ్యాయంలో ఏం చూసాం? ఎవరిని చూసాం? యాకోబుకి ఎంతమంది కుమారులు అంటే 12 మంది అని చూసాం. ఆ 12 మందిలో సగం మంది లేయాకే పుట్టారు. లేయా సంతానం ఎంతమంది? 6 సంతానం. కానీ ఆమెను చూస్తే ఒక ఏదో జబ్బు కళ్ళు కలిగిన వ్యాధి కలిగిందన్నట్టు మాట్లాడతాడు దేవుడు. జబ్బు కళ్ళు కలిగిందని కట్టుకోవడానికి ఎవడు ఇష్టపడతాడు? కానీ అందగత్తె. కానీ ఆమెకి ఈ సంతానం లేకనే పోయింది. తర్వాత ఆమెకు కూడా ఒక 2 సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. సరే 14వ వచనంలో రూబేను కుమారులు ఎవరో చూసాం. మరి రూబేను ఎవరి కుమారుడంటే లేయా కుమారుడు. ప్రథమ కుమారుడు ఆయన. ఆదికాండం 29:32లో ఆదికాండం 29:32 చదవండి. 9:32 లేయా గర్భవతి అయి నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేనని పేరు పెట్టెను. అంటే లేయా మొదటి సంతానం ఎవరంటే రూబేను. పడుతున్నారు. ఆదికాండం 46:9లో అక్కడ రూబేను సంతానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 46:9 యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. సరే ఈ 9వ వచనంలో కర్మి ఒకడు ఉన్నాడు చూడు. ఈ రూబేను వంశం ఎక్కడికి వెళ్ళినా కొంచెమైతే తన తల్లితోనే సైనిచ్చాడని ఒక ముద్ర ఉంది. మరి కర్మి వంశములో నుండి వచ్చినటువంటి శాపగ్రస్తమైన దాన్ని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో తీసేశాడు ఆకాను. మరి ఆకాను ఏ వంశస్థుడు? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము ఆకాన్ వచ్చేసి యోధా వంశము. ఓహో సారీ, అవునవును, యోధా వంశం అండి, రూబేన్ వంశం కాదు అది. కాదు అంటే నేను ఆ కర్మి అని చూసేసరికి కర్మి మనవుడు అటుపోయా. సారీ, క్షమించండి. జరహు ముని మనముడును జబ్ది కుమారుడును కర్మి కుమారుడైన రూబే కర్మి అనే దాన్ని బట్టి నేను ఈ రూబేను వంశస్థులు ఏమనుకున్నా. కాదు, యోధా వంశం. పట్టబడింది యోధా వంశమే. అవును. సరే, ఆదికాండం 46:9లో రూబేను పిల్లలు ఎవరో చెప్పాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ కూడా రూబేను సంతానాన్ని గురించి మాట్లాడుతూ రూబేను జ్యేష్ఠ సంతానం అని మాట్లాడుతూ చెప్పబడుతున్న మాటలు చూద్దాం మనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలుకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా ఆనోకు, పల్లు, హెస్రోను, కర్మి. ఆదికాండం 49:3లో రూబేను జ్యేష్ఠ కుమారుడా, పెద్ద కుమారుడు, నా శక్తి నా బలమునకు ప్రథమ ఫలం అంట. అంటే 49:3లో యాకోబు మాట్లాడుతూ ఏమంటున్నాడు రూబేను గురించి? రూబేను, నీవు నా పెద్ద కుమారుడువు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును బలాతిశయమును నీవే. అంటే ఎంత గొప్పోడు ఈ రూబేను. మరి ఇంత పొగుడుతున్నాడు యాకోబు. కానీ పొగిడినటువంటి యాకోబు ఇతని పరిస్థితి ఏందో చెప్తున్నాడు.
అదే 49:4 ఆదికాండం 49:4 నీళ్ల వలె సంచలుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచం మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదకి ఎక్కెను. మరి ఏం చేశాడు? అంటే తండ్రి ఎక్కాల్సినటువంటి మంచం మీదకి ఎక్కాడంట. మరి ధర్మశాస్త్రం వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడతాడు. ఒకవేళ వీరిని ఉద్దేశించి మాట్లాడాడో ఏమో మనకు తెలియదు. అంటే ఆ సమాజం మధ్య జరుగుతున్న కొన్ని కార్యాల విషయంలో తండ్రి విప్పదగిన కోకను కుమారుడు విప్పకూడదంట. అది ఒక పాపం. అంటే మానక్షాదనం తీయకూడదు పాపం అని కొంతమంది పేర్లు చెప్తాడు. మీ సహోదరి మానక్షాదనం తీయకూడదు, మీ మేనత్త మానక్షాదనం తీయకూడదు, మీ మరదలు మానక్షాదనం తీయకూడదు, మీ పిన్ని మానక్షాదనం తీయకూడదు, నీ తండ్రి విప్పాల్సిన పాప నువ్వు విప్పకూడదు అని చెప్తాడు. కానీ ఈ రూబేన్ ఏం చేశాడు? తండ్రి మంచి మీదకి ఎక్కాడంట. మరి తండ్రి మంచి మీదకి ఎక్కాడంటే ఇప్పుడు యాకోబు నలుగురితో కాపురం చేస్తున్నాడు. ఎవరు మీ ఎవరితో ఆ కార్యం చేశాడు? ఆదికాండం 35:22 బిల్హా బిల్హాకు ప్రయాణించాడు. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో సైనించను. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడింది. చాలు. అంటే ఆయన మంచం ఎక్కాడంటే అది ఎవరి మంచం అంటే యాకోబు ఉపపత్ని అయినటువంటి బిల్హా మంచాన్ని ఎక్కాడు. అది ఇశ్రాయేలుకు కూడా తెలిసింది, యాకోబు కూడా తెలిసింది. అందును బట్టి అతనికి అన్ని కత్తిరించబడ్డాయి. మరి జ్యేష్ఠ కుమారుడికే జ్యేష్ఠత్వం ఉంటుంది కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని కత్తిరించి యోసేపు కుమారులకి ఇచ్చాడు. ఇది రూబేను కూర్చున్నటువంటి కొంత మేరకు సమాచారం. అది 14 నుండి 19 మనం నిర్గమకాండం 6వ అధ్యాయానికి తిరుగుదాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 15 నుండి 19. సిమియోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీ కుమారుడైన షావులు వీరు సిమియోను కుటుంబం. చాలు. సిమియోను కుటుంబాన్ని వరకే చూస్తే సిమియోనికి కొంతమంది పిల్లలు ఉన్నారు. అంటే వీళ్ళు ఈ తరం వారు ప్రస్తుతం మోసే ఐగుప్తులోనికి వెళ్ళి చూసినప్పుడు వీళ్ళు ఉండాలి. ఒకవేళ మరో చోట చూస్తే అక్కడ సోహర్ కంటే కూడా మరి ఎక్కువ పేర్లు చెప్పొచ్చు. అది సందర్భం. ఇప్పటి కాలానికి మోసేతో దేవుడు మాట్లాడి ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలుని విడిపించమన్నప్పుడు యాకోబు వంశస్థులు ఎవరెవరు ఉన్నారు అన్నప్పుడు సిమియోను వంశంలో వీళ్ళే ఉన్నారు, రూబేను వంశంలో వాళ్ళే ఉన్నారు. కానీ లేవి దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం వివరంగా చెప్తున్నాడు. మరి ఈ సిమియోను ఎవరి కుమారుడు? ఎవరు కుమారుడు అంటే స్త్రీని గురించి మాట్లాడుతున్నా. సిమి కూడా లేవి యాకోబు కుమారుడే కదా అని కాదు. రూబేనైతే లేయా కుమారుడు. మరి సిమియోను ఎవరి కుమారుడు? అతను కూడా లేయా కుమారుడే. ఆదికాండం 29:33. ఆదికాండం 29:33లో ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను దేశింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతను కూడా నాకు దయచేసి నన్ను అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టును. ఇక్కడ మాట్లాడుతున్నది కూడా లేయానే మాట్లాడుతూ ఉంది. మొదటి సంతానం రూబేను, లేయాకు రెండో సంతానం సిమియోను. 46:10 ఆదికాండం. సిమియోను కుమారులు ఎవరో చెప్తున్నాడు. సిమియోను కుమారులైన యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీరాలి కుమారుడైన షాపూలు. చాలు. వీళ్ళంతా పితరులు అన్నమాట. అంటే సిమియోను గోత్రంలో పితరులు. మరి సిమియోను అనొచ్చు,
సిమియోను గోత్రం అని అని అనొచ్చు. తర్వాత ఈ సిమియోనుకు పుట్టినటువంటి కుమారులు ఉన్నారు చూడు, ఎమియేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు, దీనిని కూడా వంశాలలో చెప్పినప్పుడు ఆ లీయులు పెట్టొచ్చు. ఎమియేలీయులు, యామీనీయులు, ఓహాదీయులు. ఒక మూల పురుషుడు ఉన్నాడంటే వారిలో నుండి వచ్చినటువంటి వారిని ఆ విధానంలో సంబోధిస్తారు. ఇప్పుడు సిమియోన్లో నుండి వచ్చినటువంటి వారిని ఏమంటున్నాం? సిమియోనీయులు అంటున్నాం. రూబేనులో నుండి వచ్చిన వారిని రూబేనీయులు అంటున్నాం. అంటే మూల పితరుల పేర్లు కూడా తీసుకుంటున్నాడు, వారి పితరుల పేర్లు తీసుకుంటున్నాడు, వంశాల పేర్లు తీసుకుంటున్నాడు, కుటుంబాల పేర్లు తీసుకుంటున్నాడు. అప్పుడు ఎక్కడెక్కడ ఎలాగ చెప్పబడుతుందో అలాగే చూడాలి. మరి యామేనీయులు అంటే వాళ్ళు సిమియోనీయులు కదా, అవును సిమియోనీయులే. అది గోత్రం లెక్కలోనికి వచ్చినప్పుడు సిమియోను గోత్రం, ఆ సిమియోను గోత్రాన్ని సిమియోనీయులని చెప్పబడుతుంది. ఆ సిమియోను పుట్టినటువంటి కుమారుల ఒకడు యామీనుడు ఉన్నాడంటే వాడు పితరులు, మూల పితరులు కాదు, కానీ వాళ్ళ వంశాల గురించి కానీ ఇంటిని గురించి కానీ పితరులు లెక్కలు తెచ్చినప్పుడు ఆ యామీని పుట్టిన వారిని అందరినీ యామీనీయులు అంటున్నాం. ఇశ్రాయేల్ పుట్టిన వాళ్ళు ఏమంటాం? ఇశ్రాయేలీ. ఇశ్రాయేలీ. మరి రూబేను పుట్టితే రూబేనీయులు. మరి యామీను పుడితే యామీనీయులు. అంతే. అంటే గోత్రానికే కాదు ఆ ఈలు వచ్చేది, ఒక ఆ మంద. అంటే ఇప్పుడు 12 మంది మాత్రమే కాదు, మరి 12 మందిలో ఉన్నటువంటి ఆ ఒక్కొక్కడికి ఎంతమంది కుమారులు ఉన్నారో వాళ్ళు కూడా వంశములను బట్టి, వాళ్ళ ఇంటి పేరును బట్టి కూడా వాళ్ళ పేర్లు కూడా ఇలా కూడా సంబోధించబడతాయి. మొదటి దిన వృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం, అక్కడ కూడా సిమియోను కుమారుల పేర్లు లిస్ట్ చెప్తున్నాడు. నెమియేలు, యామీను, ఎరీలు, జెరహు, సాఫూలు. మరి ఇక్కడ కూడా అక్కడికి ఇక్కడికి తేడా ఉండొచ్చు. నిర్గమకాండంలో కొంతమందే ఉండొచ్చు. దినవృత్తాంత గ్రంథం వచ్చి కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళు అలాగే ఉంటారు. నిర్గమకాండంలో ఎంతమంది ఉంటే అంతమందే ఉండరు. మనం ఇంకా ముందు కొనసాగితే సంతానాలు కూడా విస్తరిస్తూనే పోతాయి. మరి ఇక్కడేంది బ్రదర్ ముగ్గురే ఉన్నారు, ఇక్కడేమో 10 మంది ఉన్నారంటే ఆ కాలంలో వాళ్ళు కన్నారట. అంటే ముందుకు పోను ఏమైందంటే ఆ సంతానంలో ఉన్నటువంటి సంఖ్య పెరగొచ్చు. అంటే ప్రారంభంలో చూసేదే ఉండదు కదా. ఇప్పుడు యాకోబు 12 మంది అంటాం, యాకోబుని ఇశ్రాయేల్ అంటున్నాం, యాకోబు పుట్టిన వారిని ఇశ్రాయేలీలు అంటాం. మరి ఇశ్రాయేలీలందరూ 12 మందేనా? ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు సైనికులే కాలుబలమే 6 లక్షల చిల్లరంట. అప్పుడు ఎక్కడెక్కడ ఏ లెక్కలు చెప్తున్నాడో అది అంతవరకే పరిమితి, కానీ ముందరికెళ్ళి ముందర ఉన్నదాన్ని వెనక్కి తీసుకురావడం మంచిది కాదు. సంఖ్యాకాండం 26:12 సిమియోను పుత్రుల వంశములలో చెప్పిన సమాచారమే అది. యామీనీయులు అంటారు. సంఖ్యాకాండం 26:12 సిమియోను పుత్రుల వంశములలో నెమూయేలు వంశస్థులు, యామీనీయులు, యామీను వంశస్థులు, యాకీనీయులు, యాకీను వంశస్థులు. నెమూయేలు అనే వారి వంశంను తీసుకుంటే ఆ వంశ ప్రకారం చెప్తే నెమియేలీలు అని సంబోధించబడతారు. యామీను తీసుకుంటే యామీనీయులని సంబోధించబడతారు. యాకీను తీసుకుంటే యాకీను పుట్టిన వారు అందరూ యాకీనీయులు అని పిలువబడుతూ ఇది వంశాలు అన్నమాట. రూబేను సిమియోను అనేది గోత్రం. మరి ఈ రూబేను సిమియోను పుట్టినటువంటి కుమారుని ఏం చెప్తున్నామంటే వాళ్ళని వంశకర్తలుగా చెప్తున్నాం. ఇప్పుడు సిమియోనుకు ఒక నెమియేలు పుట్టాడు. అతని పేరు నెమియేలీలా. నెమియేలు పుట్టాడు. ఆ నెమియేలులో నుండి వచ్చినటువంటి వారిని అందరినీ నెమియేలీల వంశం అని చెప్తున్నాం.
కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలు వంశం అని కూడా సంబోధించబడతాయి. కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలు గోత్రం అని కూడా సంబోధించబడతాయి. అది ఏది ఏమైనా కానీ ఒక వ్యక్తిలో నుండి వస్తూ ఉన్నప్పుడు ఆ సమూహాన్ని ఆ ఏలీయులతో సంబోధించి మాట్లాడబడుతుంది. అంటే అన్ని సందర్భాల్లో ఏలీయులు రాదు. కొన్నిసార్లు నీయులు కూడా రావచ్చు. యాబేను, యాబేనీయులు, యాకీను, యాకీనీయులు, యామీను, యామీనీయులు ఇప్పుడు సంబోధించబడవచ్చు. సంఖ్యాకాండం 26, 12, 13 వచనాలు చదువుదాం. అక్కడ కూడా వంశాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ ఆ సిమియోను పుత్రుల వంశములలో నెమియేలీయులు ఉన్నారు. 26, 12 చదివా, 13 చదువుదాం. జరాహీలు, జరహు వంశస్థులు, సావూలీయులు, సావూలు వంశస్థులు. చాలు. అంటే జరహు వంశస్థులు, జరహు నుండి వచ్చినటువంటి వారిని కూడా వారిని ఒక వంశంగా పెట్టి ఆ జరహు పుట్టినటువంటి వారిని జరాహీయులు అని సంబోధించబడుతుంది. సావులు పుట్టినటువంటి వారిని సావీలు వంశస్థులని సంబోధించబడుతుంది. 16వ వచనానికి పోదాం. నిర్గమకాండం 6వ అధ్యాయం 16వ వచనంలో లేవి వంశానికి వచ్చాడు. ఈ లేవి వంశంతో ఈ 6వ అధ్యాయం పూర్తి అవుతుంది అనుకుంటున్న బహుశా. చదవండి. అయ్యా వంశస్థులు. మనం నిర్గమకాండం పాఠానికి వచ్చాం. 6వ అధ్యాయం 16వ వచనానికి. లేవి కుమారులు పేర్లు. ఓకే సార్. 6:16. 6:16. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గెర్షోను, కహతు, మెరారి. లేవి 137 ఏండ్లు బ్రతికెను. చాలు. అంటే లేవి గోత్రం, లేవికి పుట్టినవారు వంశం. మరి లేవీలో ఎన్ని వంశాలు ఉన్నాయి? 3 వంశాలు ఉన్నాయి. గెర్షోను వంశం, కహాతు వంశం, మెరారి వంశం. అంటే లేవికి 3 కుమారులు, 1 కుమార్తె. ఆ లేవి కుమారులు ఎవరంటే ఇప్పుడు చదివాం, గెర్షోను, కహాత్, మెరారి. కుమార్తె వచ్చి కుమార్తె ఎవరు? తన మేనత్త అయినటువంటి యెకెబెదును అమ్రాం పెళ్లి చేసుకున్నాడు. మరి మనం మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయంలో చూసామనుకుంటా. ఒక లేవీయుడు వెళ్ళి వెళ్ళి లేవి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడని 2వ అధ్యాయంలో చూస్తాం నిర్గమకాండంలో. ఆ లేవి ఎవరంటే అమ్రాం కుమారుడు. అమ్రాం ఎవరి కుమారుడు? కహాత్ కుమారుడు. కహాత్ ఎవరి కుమారుడు? లేవి కుమారుడు. అప్పుడు అమ్రాము తోబుట్టువైనటువంటి ఆ కహాతు తోబుట్టువైనటువంటి యెకెబెదును అమ్రాం కుమారుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్రాం కుమారుడు ఎవరంటే అహరోను పెళ్లి చేసుకున్నాడు. మోసే భార్య తెలుసు కదా. మోసే భార్య ఎవరు? సిప్పోరా. సరే, ఆదికాండం 29:34. మరి ఈ లేవి కూడా ఎవరు కుమారుడే? ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉండును, అతనికి 3 కుమారులు కంటిని అనుకోయాను. అందుచేత అతనికి మరి ఎవరు పేరు పెట్టారు. ఇంతకు ముందు ఇద్దరిని కన్నది లేయా. రూబేని, సిమియోను కన్నది. ఈ లేవికి 3వ వాడు. అంటే సంతానం కూడా కుటుంబాన్ని బలపరిచేటట్లు కనబడుతూ ఉంది. సంతానం లేకపోతే కుటుంబం గాని భర్త కూడా ద్వేషించవచ్చేమో బహుశా. మరి మనుషమేలు గ్రంథంలో అన్న పెనిన్నాను చూస్తాం. సంతానం లేని అన్నాని పెనిన్నా ఇబ్బంది పెట్టిందంట. నువ్వు గొడ్రాలు, నీకు పిల్లలు లేరు, ఏ కార్యక్రమంలో కూడా నువ్వు పాల్గొనకూడదు అన్నట్టు వేధించేదంట. కానీ ఆ సందర్భంలో అన్న తన భార్యను ప్రేమించాడు. అంటే 100 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన కుమారుని కాదా అన్నట్టు ఓదారుస్తాడు.
చేస్తాడు. అంటే కుటుంబం బలపడడానికి కూడా సంతానం కూడా ఒక ప్రధానమైన కారణం. ఇప్పుడు మొదటి నుండి కూడా యాకోబు లేయాన్ని ద్వేషించాడా? అందహీనురాల్ని ఎవరైనా మెచ్చుకుంటారు? అయితే మాత్రం ఒకటి ఒక వాస్తవం. సామెతల గ్రంథం 31లో అందం సౌందర్యాన్ని గురించి దేవుడు ఒక మాట అంటున్నాడు. అంటే ఇక్కడే ఒక ఆయన ఒక మాట చెప్పాడు. జోక్ ఇది, సీరియస్ కాదు. బ్రదరు, మనం అందమైన దాన్ని కట్టుకుంటే మనం ఆమె వెంట తిరిగి కాపాడుకోవాలట. ఒకవేళ అందం లేని దాన్ని కట్టుకొని మన అందంగా ఉంటే భార్య మనల్ని కాపాడుకుంటుంది అంటున్నాడు. సరే, ఏది ఏమైనా కానీ ఎట్టయ్యా నాకు తెలియదు అనేసా. సరే, ఇప్పుడు లేయ అందమైనదా? కళ్ళు, జబ్బు కళ్ళు కలిగింది, అందమైనది ఎలా అవుద్ది? ఇప్పుడు అలాంటి దానిని ప్రేమించినటువంటి యాకోబు కుమారులు పుట్టేసరికి ప్రేమ కలిగి ఉన్నాడని ఆమె అంటుంది. 19:34లో మరలా ఆమె గర్భవతి అయ్యి, కొడుకు ఈసారి నా పెనిమిటి నాతో అద్దుకొని ఉండును, అతనికి 3 కుమారులు కట్టిననుకొనెను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టిందట. ఆదికాండం 46:11లో లేవి కుమారులు ఏమిటో వివరిస్తున్నాడు అక్కడ. లేవికి 3 కుమారులు. 46:11 ఆదికాండంలో లేవికి 3 కుమారులు ఉన్నారు. లేవి కుమారులైన గెర్షోను, కహాత్, మెరారి. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆ లేవికున్న కుమారుల పేరు చెప్పబడుతుంది అక్కడ కూడా. సంఖ్యాకాండం 3:17లో లేవి కుమారుల పేర్లు గెర్షోన్, కహాత్, మెరారి అనునవే. ఇదే సందర్భాన్ని మొదటి దినవృత్తాంతంలో కూడా గ్రంథకర్త రాశాడు. మొదటి దినవృత్తాంతంలో గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో లేవి కుమారులు గెర్షోన్, కహాత్, మెరారి. మరలా లేవీలను గురించి ఇంకా 6వ అధ్యాయంలోనే సవివరం చెప్తాడనమాట. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో లేవి కుమారులు గెర్షోన్, కహాత్, మెరారి. అంటే లేవీలను గురించి దేవుడు ఎక్కువగానే చెప్తున్నాడు. కానీ ఒక కార్యాన్ని ఆలోచించాల. దేవుడు లేవీల్ని ఎక్కువ ప్రేమించాడు, మిగిలిన ప్రేమించలేదని కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర 12 మంది అపొస్తలులు లేక శిష్యులు ఉన్నారంటే 12 మందిని ఏకరీతిగానే ప్రేమించాడా? హెచ్చుతగ్గులు ఉన్నాయి. ప్రేమ కలిగినటువంటి శిష్యులు కూడా ఉన్నారు. ఆ ప్రేమ ఎలా కనబరుస్తుందంటే ప్రతి కార్యంలో యేసుతో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నారు, ఈయన కూడా ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నాడు. మనం ఎదుటి వాడిని ఎంత ప్రేమిస్తే ఎదుటివారు మనల్ని అంత ప్రేమిస్తారు. మరి వీళ్ళు ముగ్గురు, యాకోబు, పేతురు, యోహానులు ఎక్కువ ప్రేమించారు. మరి క్రీస్తు కూడా వారిని ఎక్కువ ప్రేమించాడు. ఇది ఏమైనా ద్వేషమా? ఇది సరియా, సరికాదా? ఎక్కువ ప్రేమించేవాడిని ఎక్కువ ప్రేమించాలా, తక్కువ ప్రేమించేవాడిని ప్రేమించాలా? తక్కువ కాదు, ప్రేమించాలా. కానీ ఈ ముగ్గురినే ప్రేమించాడా యేసుక్రీస్తు? లేక అందరిని ప్రేమించాడా? దొంగను కూడా ప్రేమించాడు. మరి ఇస్కరియోతు యూదాను ప్రేమించలేదా? ప్రేమించాడు. దేవుడి ప్రేమ ఎలాంటిదంటే మంచివారు చెడ్డవారని తేడా లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడానికి అనడానికి ఒక నిరూపణం చెప్తాడు అక్కడ. ఆ నిరూపణం రుజువు ఏంటంటే మంచివారిని చెడ్డవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించి వారికి ఏం చేస్తున్నాడంటే వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు, సూర్యుని అనుగ్రహిస్తూ ఉన్నాడు. వర్షం మంచి వారికేనా? చెడ్డవారికి కూడా అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. కానీ అందులో ప్రత్యేకంగా ఆయన మాటకి విధేయులైనటువంటి వారిని మరి ఎక్కువ ప్రేమించవచ్చు. ఉత్సాహం ఉంటే వాడిని ప్రేమిస్తాడా? ఇవన్నీ వాళ్ళని ప్రేమించడా దేవుడు? తేడా గమనించండి. మరి ఇచ్చే విషయంలో మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వారిని ప్రేమిస్తాడు. మరి ఇవ్వండి వాడి సంగతి.
ఏంటి? అవునయ్యా, అవునమ్మా, అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలకి, ఆయన మాటకు లోబడినటువంటి వారి మీద ఆయన ఎక్కువ ప్రేమను కనపరుస్తాడని చెప్పాలి. అయితే దీన్ని వక్రీకరించి బోధించే బోధకులు కూడా ఉన్నారు సందా విషయాలు. డబ్బులు ఇవ్వకపోతే, సందా వేయకపోతే దేవుడు ప్రేమించడు. దేవుడు తన మాటల ద్వారా ఏం చెప్తున్నాడు గమనించండి. ఉత్సాహం ఇవ్వాలా. అక్కడ ఉత్సాహం అంటే ఎక్కువ సంఖ్యలో ఎదురు చూడడం అన్నట్టు బోధిస్తారు. రూ. 100, రూ. 10 పెట్టేవాడు రూ. 100 పెట్టడం ఉత్సాహం కదా అన్నట్టు. ఉత్సాహం అంటే అది కాదు. సంఖ్యను పెంచడం కాదు. మన హృదయంలో నొచ్చుకొనకుండా మనం ధారాళంగా ఇవ్వాల. మరి దావీదు కూడా దినవృత్తాంతాల్లో ఒక మాట అంటాడు. మందిరాన్ని కట్టడానికి సామగ్రులు సేకరించినప్పుడు ఆయన దేవునికి ప్రార్థన చేస్తాడు. అక్కడ సైన్యములకు అధిపతి యెహోవాని ఏదో ఒక సంబోధన పెట్టి, తండ్రి, మేము మీకిచ్చుటకు మేము ఎంతటి వారము, మేము ఇస్తున్న ఈ సామర్థ్యం మీదే కదా అన్నట్టు. అంటే మీరు మాకిచ్చిన వాటిలో ఏదో కొంత మీకు ఇస్తున్నాం గాని, అందులో మాకు ఎలాంటి ఘనత గాని, ఎలాంటి బెడాయితనం గాని లేదన్నట్టు చెప్తాడు అక్కడ. అంటే ఆయన ఇచ్చిన దానిలో మనం కొంత ఇస్తున్నాం. ఆ ఇచ్చేటప్పుడు కూడా ఈ మాట చెప్పాలా. దేవుడిచ్చిన దానిలో నేను కొంత దేవునికి ఇస్తున్నాను. అంతేగాని అందులో నా పాత్ర ఏమీ లేదు. ఇది ఉత్సాహం. అదే పెట్టుకుంటే రేపు పనికొచ్చిద్దే, లేకపోతే ఏదో మాంసం కొందామే. బూడిదలో పోసిన పన్నీరుగానే ఉంటాయి ఆ సందా కూడా. కొంతమందికి తృప్తిగా ఇవ్వకపోతే తీసుకున్న వాళ్ళు కూడా తృప్తిగా ఉండదు. గమనించారా? అంటే తృప్తిగా ఇచ్చామనుకో, అది మంచి వాల్యూ కలిగిందిగానే ఉంటాయి. కానీ తృప్తి లేకుండా మనం ఎంత ఇచ్చినా అది పొందినటువంటి వానికి కూడా తృప్తి ఉండదు. సరే పోదాం. అంటే ఎక్కువ లేవి వంశస్థులనే దేవుడు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే, ఇప్పుడు మనం చూసాం. నా పెనిమిటి నా యందు ప్రేమ కలిగి ఉన్నాడు అనేది అక్కడే స్టార్ట్ అయినట్టుంది. పెనిమిటి అక్కడ యాకోబే ప్రేమించలా లేయాని. ఆ లేవిని కూడా దేవుడు ప్రేమించాడు. సంఖ్యాకాండం 26:57లో వీరి వంశముల ప్రక్కన లెక్కించినప్పుడు వారిని వంశస్థులుగా చెప్పబడుతుందన్నమాట. కహాతులు పుట్టిన వారు కహాతీయులు, మెరారిలో పుట్టిన వాళ్ళు మెరారి వంశస్థులు. గెర్షోన్లో పుట్టిన వాళ్ళు ఏ వంశస్థులు? గెర్షోనీల వంశం. సంఖ్యాకాండం 26:57లో. వారి వారి వంశములో లెక్కింపబడిన లేవీయులు వీరు: గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు, కహతీయులు కహతు వంశస్థులు, మెరారీలు మెరారి వంశస్థులు. గోత్రం దాటుకుంటే ఇంకా వంశమే. గోత్రములో ఇప్పుడు లేవి గోత్రములో లేవికి పుట్టినటువంటి వారందరూ వంశస్థులు అయిపోతారు. ఇంతకు ముందు కూడా చూసాం సిమియోను గోత్రంలో. సిమియోను తర్వాత సిమియోను పుట్టినటువంటి వారందరూ వంశస్థులే. లేవికి పుట్టినప్పుడు లేవి గోత్రం అని చెప్పం గాని, ఆ లేవి గోత్రం దగ్గరికి వచ్చినప్పుడు వంశాన్ని తీసుకుంటాం. కానీ జనరల్ గా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు ఏ గోత్రం అని చెప్తాం. ఇప్పుడు గెర్షోను ఉన్నాడు, జనరల్ గా చెప్పేటప్పుడు ఆ గెర్షోని లేవి లెక్కలోనే చెప్తాం. కానీ ప్రత్యేకంగా లేవి గోత్రములో నుండి చెప్పబడినప్పుడు వంశాన్ని చెప్పాలి. సిమియోను గురించి చెప్పినప్పుడు సిమియోను కుమారుని వంశస్థులుగానే ప్రకటించాలి. లేదు బ్రదర్, ఒక చోట గెర్షోనీయులు అని చెప్పబడుతుంది కదా. అవును, చెప్పబడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఉన్నా కూడా ఆ 12 మందిలో నుండి వస్తున్నటువంటి వారిని వంశాలుగానే లెక్కించబడుతూ ఉన్నాం. కానీ ఆ 12 మందిని మాత్రం గోత్రాలుగానే లెక్కిస్తూ ఉన్నాం. 17వ వచనానికి పోదాం. 6:17 నిర్గమకాండానికి. అంటే లేవికి 3 ఉన్నారు. ఆ 3 సంగతి ఏంటో చూద్దాం. ఇప్పుడు జరుగుతున్న సందర్భం ఎక్కడంటే, ఐగుప్తు దేశంలో మోసే అహరోనులు వెళ్ళి చూసినప్పుడు అక్కడ లేవి వంశంలో వీళ్ళే ఉన్నారు. లేవి వంశంలో కహాత్, మెరారి, గెర్షోను ఉన్నాడు.
ఇప్పుడు 17వ వచనంలో గెర్షోను కుమారుని గురించి వివరంగా చెప్తున్నాడు. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని, సిమి, కహాత్. 16వ వచనంలో కహాత్ కుమారులు, అవునండి. ఆ 16వ వచనం, సారీ 18వ వచనం. 18 కహతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహతు 133 ఏళ్ళు బ్రతికాడు. చాలు. అంటే గెర్షోను కహాతుల గురించి మాట్లాడుతూ గెర్షోను కుమారుల్లో ఒక ఇద్దరిని చెప్పాడు. లిబ్ని, షిమి ఉన్నాడు ప్రస్తుతం. కహాత్ కుమారులో 4 ఉన్నారు. అమ్రామ్, ఇస్సాహార్, హెబ్రోన్, ఉజ్జియేలు. మరి ఈ కహాతు కుమారుల్లో ప్రథముడు అమ్రామ్. ఈ అమ్రామే యాజకత్వానికి మూల పురుషుడు అనమాట. అమ్రామ్ కుమారులు ఎవరు? అమ్రామ్ కుమారులు మోసే, అహరోను, మిరియం. అప్పుడు అహరోను ప్రధాన యాజకుడు కదా, అందుకని ఆ మాట అన్నా. అమ్రామ్ వంశంలో నుండే ప్రధాన యాజకులు రావాలి. తర్వాత మిగిలినటువంటి ఇస్సాహారు గాని, హెబ్రోను గాని, ఉజ్జియేలు గాని లేవీలే. కానీ లేవీలు అయినా కూడా వాళ్ళు ఏం కావాలంటే, వాళ్ళు మందిరంలో లేక ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసేవారైనా కూడా వారికి ప్రథమ స్థానం లేదు. ప్రథమ స్థానం ఎవరికంటే ఈ అమ్రామ్ సంతానానికే ప్రథమ స్థానం. బలులు అర్పించడం కానీ, అతి పరిశుద్ధ స్థలాల్లో గొప్ప పరిచర్య చేసే విషయాలు కానీ ఎవరిదంటే అమ్రామ్ వంశస్థులది. అమ్రామ్కి ఎవరు? అమ్రామ్ కుమారులను ఆలోచించండి. అమ్రామ్కి 3 కుమారులు, సరే 2 కుమారులు, 1 కుమార్తె. అమ్రామ్ కుమారులు మోసే, అహరోను, మిరియం. వాళ్ళే ప్రధాన యాజకులు. మరి మెరారి కుమారులు ఎవరు? 19లో మహలి, మూసి. వీరు తమ తమ వంశములలో చొప్పున లేవి కుటుంబం. అంటే మరి ఎక్కువగా మన చదవలా, ఎందుకంటే దీని గురించి మనం 2వ అధ్యాయంలోనే చూసాం. రెండవ అధ్యాయం యెకోబేదును పెండ్లి చేసుకునెను. ఆమె అతనికి అహరోనును, మోషేను కనెను. అమ్రాము 137 ఏళ్ళు బ్రతికాను. చాలు. అంటే 20వ వచనంలో అమ్రామ్ తన మేనత్త అయిన యెకోబేదును పెళ్లి చేసుకున్నాడంటే, మరి అమ్రామ్ వచ్చి కహాతు కుమారుడు. మరి కహాతు చెల్లెలుగా ఉండొచ్చు యెకోబేదు. మరి వాళ్ళు తండ్రితో పుట్టినటువంటి ఆడపిల్లలు ఇతనికి ఎలా సూట్ అయి ఉంటుంది? మరి లోకంలో చూడొచ్చు, యంగ్గానే ఉంటాయి. ఒకవేళ అన్న కొడుకుకి ఆమె సూటు కావచ్చు, అన్న కొడుకుకి ఆ చెల్లెలు సూటు కావచ్చు, లేకపోతే తక్కువ వయసు కావచ్చు, లేక 1-2 సంవత్సరాలు పెచ్చగా కూడా ఉండొచ్చు. అవును, ఆయన అమ్రామ్తో పుట్టినటువంటి ఆమె మరి అమ్రామ్ కుమార్కి ఎలా జోడి అయింది అని అనుకోవచ్చు. ఒకవేళ లేట్ సంతానం కావచ్చు. మా ఊర్లోనే చూసా, అత్త గర్భంగా ఉంది, భార్య గర్భంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు ఏ రేంజ్ లో ఉంటారు? ఇక్కడ కూడా ఒక సహోదరుడు ఉన్నాడు, వాళ్ళ అత్త కూడా ఇతని వయసు ఎంత ఉందో అంతే ఉంది. అరే గమనుండు, నీ అత్త అంటావు అంటే, లేదు మా డాడీతో పుట్టిన ఆమె అంటున్నాడు. కానీ దరిదాపుల్లో వయస్సులో 1 సంవత్సరం అటు ఇటు ఉంటుంది. కానీ కొంతమంది దీన్ని నమ్మడం లేదు. అమ్రాము చెల్లెల్ని లేక అక్కని అమ్రామ్ తన కుమారునికి ఎలా చేసి ఉంటాడు? అమ్రాము వయసు ఎంత అయితే వాళ్ళ చెల్లెల వయసు అంత ఉంటాయి. మరి అమ్రామ్ కుమారుని వయసు చిన్నది కదా అని వాదిస్తారు. అది ఏది ఏమైనా కానీ వాదనకి అవకాశం ఇవ్వకుండా అమ్రామ్ తన మేనత్త అయినటువంటి యెకోబేదును పెళ్లి చేసుకున్నాడు. మరి యెకోబేదు ఎవరికి చెల్లెలు అంటే కహాత్కు చెల్లెలు. సరే, కహాత్ కుమార్తెన? సరే, కహాత్కి చెల్లెలు. గెర్షోన్, కహాత్, మెరారి లేవి కుమారులు. ఆ లేవి కుమార్తె యెకోబేదు. అప్పుడు లేవి కుమారుడైనటువంటి కహాత్కి
దేవి కుమార్తె అయినటువంటి ఎకేబేదు తోబుట్టు చెల్లెలైంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తన చెల్లెలైనటువంటి ఎకేబేదును తన కుమారుడైనటువంటి అమ్రాం పెళ్లి చేశాడు. అప్పుడు అమ్రాం ఏం చేశాడంటే ఎకేబేదు ద్వారా 3 సంతానాన్ని పుట్టించాడు. 2 కుమారులు, 1 కుమార్తె. వాళ్ళని ఏమంటున్నాం? మోషే, అహరోనులు మరియు మిరియం అంటున్నాం. కానీ 20వ వచనంలో మిరియాము గురించి చెప్పలా. కానీ ఆ సంగతి మనకు తెలుసు కాబట్టి మనం దానిని నమ్ముతున్నాం. మరి మోషే, అహరోనుల సహోదరి ఎవరు? అంటే మోషే, అహరోనుల సహోదరి ఎవరు అంటే అక్కడ చెప్పలా. అమ్రాంకి 2 కుమారులు చెప్పాడు. కానీ ఆత్మ సంబంధమైన వాటితో పోల్చినప్పుడు ఆ సంభవాలు బయటకు తెలిసింది. సంఖ్యాకాండం 26:59లో చూడండి. మోషే అహరోనును వీరి సహోదరియగు మిర్యామును కూడా కన్నాడు. సంఖ్యాకాండం 26:59. అహతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యెకోబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును, మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. మరి మనం చదువుతున్న 20వ వచనంలో సహోదరి లేదు. మోషే అహరోనులే కన్నట్టు ఉంది. కానీ ఇక్కడ సంఖ్యాకాండంలో చూసినప్పుడు మోషే, అహరోను వీరి సహోదరియగు మిరియామును కూడా ఈ అమ్రామే కన్నాడని సంబోధించబడుతుంది. పోదామా? 21కి పోదామా? సరే. ఇప్పుడు లేవి కుమార్ సరే, సమయం ఆసన్నమైనట్టుంది. మీకంటే ముందు నాకే తొందర ఎక్కువ ఉంది.